అమరావతి రాజధానిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నివాసం అయితే పనులు వేగవంతమైనది. ప్రస్తుతం ఏప్రిల్ 9వ తేదీన ఈ యొక్క ఏదైతే రాజధాని ప్రాంతంలో ఇంటి స్థలం అయితే కొనుక్కున్నారు. గత నెలలో 5 ఎకరాల స్థలాన్ని అయితే కొనుగోలు చేశారు. ఏప్రిల్ 9వ తేదీన శంకుస్థాపన కార్యక్రమం చేయడానికైతే పనులు అయితే వేగవంతం జరుగుతుంది. మనం విజువల్లో చూసుకోవచ్చు. ఏదైతే ఉందో రాష్ట్ర విభజన అనంతరం ఏపీ నుంచి పరిపాలన సాధించి పరిపాలన మొదలెట్టారు. దాంతోపాటుగా తాత్కాలిక సచివాలయాలతో రాష్ట్ర పరిపాలన అయితే ప్రారంభించారు. ఇదే ప్రాంతంలో సచివాలయ ప్రాంతం సమీపంలోని సచివాలయ ప్రాంత సమీపంలోని ఒక స్థలాన్ని అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఏప్రిల్ 9వ తేదీన ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి భూమి పూజ చేయడానికి ఇప్పటికే జంగిల్ క్లియర్ అయితే చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా వెలగపూడి రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి 6 రోడ్లోని ఆనుకున్న 5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. దానిలో ఇంటి నిర్మాణం చేపట్టున్నారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ 2కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ స్థలము. అమరావతికి పునర్నిర్మాణ పనులు త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా పనులు అయితే ప్రారంభం కానున్నాయి. ఇంటి పనులకు సంబంధించిన నిర్మాణ పనులు ప్రారంభించాలనే దృష్టితో ఇప్పటికే ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి జంగిల్స్ అన్నీ కూడా క్లియర్ చేసి మిషన్లతో పనులు అయితే ప్రారంభించారు. దీనికి సంబంధించి దాదాపు ఒక 2 సంవత్సరాల లోపు ఇంటి నిర్మాణం అంతా పూర్తిగా నిర్మాణం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇదే ఇంటి స్థలంలో ఇక్కడ నుంచి కూడా పరిపాలన కొనసాగిస్తారు. ఇప్పటివరకు కరకట్ట మీద అయితే అధికార నివాస గృహంలో అయితే ఉన్నారు. ఈ పరిస్థితి లేకుండా ఆంధ్రప్రదేశ్లోనే నిర్మాణం ఆయన ఇంటికి సొంత ఇంటి ఉండటం వలన రాబోయే రోజుల్లో ప్రజలకు ఒక ఇండికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రాజధానిలో మొట్టమొదటిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తన నివాసాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఇక్కడి నుంచి పరిపాలన కొనసాగిస్తే ప్రజలు కూడా ఒక నమ్మకం అయితే కలుగుతున్న ఉద్దేశంతో ఇప్పటికే ఎన్డీఏ కూటమి అధికారంకి వచ్చిన తర్వాత గతంలో అమరావతి ప్రాంతం అంతా కూడా జంగిల్స్తో పూర్తిగా ఒక అడవిమయంగా ఉంది. కానీ ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఈ జంగిల్స్ అంతా కూడా క్లియర్ చేయడం జరిగింది. డే అండ్ నైట్ మొత్తం కూడా ఈ యొక్క జంగిల్స్ అన్నీ క్లియర్ చేసి మొత్తం ఒక ఆకారం అయితే తీసుకొచ్చారు. దీనిలో భాగంగా దాదాపు ఈ అధికారంకి వచ్చి 10 నెలలు అయింది. ఈ 10 నెలల కాలంలో కూడా మొత్తం పూర్తిగా ఈ జంగిల్స్ అంతా క్లియర్ అయ్యింది. గత నెలలోనే మార్చి నెలాఖరులో అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి టెండర్లు కూడా పిలవడం జరిగింది. టెండర్లు కూడా దాదాపు అన్ని టెండర్లు పిలిచారు. ఈ ఏప్రిల్ మొదటి వారంలోనే దానికి సంబంధించిన బడ్జెట్ కూడా కేటాయింపులు జరుగుతాయి. త్వరలోనే అమరావతి ప్రాంతంలో పనులు అయితే వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ నెల 9వ తేదీన చంద్రబాబు నాయుడు గారి ఇంటి నివాసాన్ని శంకుస్థాపన అయితే పనులు అయితే వేగంగా జరుగుతాయని చెప్పి కూడా సమాచారం అయితే ఉంది. రాబోయే రోజుల్లో కూడా అతి త్వరలోనే అమరావతి శంకుస్థాపన చేయడానికి మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ కూడా వస్తున్నారని చెప్పి అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. కెమెరామ్యాన్ నితిన్తో రాజ్ కమల్, S4 మీడియా, వెలగపూడి నుంచి.